హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మైలీ స్వరూపన్. నేను మీ స్వరూపన్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ని కోకో పౌడర్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ఈ వీడియోలో మనం ఈ కోకో పౌడర్ని రకరకాల షేప్స్లో చేసుకుంటూ ఉంటామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకుని రౌండ్గా ఉన్న ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ని వేసి పెట్టుకోవాలి. వాటర్ బౌలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. వాటర్ మరిగేలోపు చాక్లెట్ మిక్స్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి కప్పున్నర దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కోకో పౌడర్ కూడా ఒక అరకప్పు దాకా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దాని మీద ఒక గిన్నె పెట్టేసుకుని గాజు బౌల్ కానీ లేదా స్టీల్ గిన్నె కానీ పెట్టేసుకుని దాంట్లో అరకప్పు దాకా బటర్ని కానీ కోకోనట్ ఆయిల్ని కానీ వేసుకోవాలండి. వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే బటర్ యూస్ చేశాను కాబట్టి బటర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్నాం కదండి మిక్చర్ని, ఆ మిక్చర్ని కొంచెం వేసుకోవాలండి. పూర్తిగా వేసుకోకూడదు, ఎందుకంటే పూర్తిగా వేసుకుంటే మనకి ఉండల కింద ఉండిపోతుందండి. కాబట్టి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మిగతాది కూడా వేసుకోవాలి. నేను కొంచెం వేసుకున్నాను. వేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్న మిక్చర్ను కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కొంచెం బాగా కరిగింది. దీంట్లోనే మిగతా మిక్చర్ను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే ఒక 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి సాఫ్ట్గా వస్తాయండి చాక్లెట్స్ అనేవి. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలండి. బటరు అలాగే ఈ పౌడరు బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వేడంతా కూడా దీనికి తగులుతూ దీంట్లో ఉన్న షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయితేనే మనకి చాక్లెట్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో షుగర్ సిరప్ ఉంటే చాలా బాగుంటుందండి. అందుకని టైం పట్టిన 20 మినిట్స్లో కలుపుతూ చేస్తే ఇది రెడీ అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ ప్రిపరేషన్కి మౌల్డ్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మౌల్డ్స్ని చూపిస్తాను మీకు. ఇవైతే సిలికాన్ మౌల్డ్స్ అండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. మనకి ప్లాస్టిక్ కన్నా సిలికాన్ మౌల్డ్ని తీసుకుంటే మనం వేడివేడి సిరప్ని ఇందులో వేస్తాం కాబట్టి మనకి సిలికాన్ అయితే ఏమవదండి. ప్లాస్టిక్ అయితే కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. రకరకాల షేప్స్లో ఉంటాయి. చాక్లెట్ మౌల్డ్స్ అంటే చెప్తారు. వీటిని తీసుకుని ఇలాగా ఒక స్పూన్ తీసుకుని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్సే కావాలి అనుకుంటే కొంచెం షుగర్ సిరప్ని కొంచెం వేసుకుని ఈ చాక్లెట్ సిరప్ని కొంచెం వేసుకుని దాని మీద ఏదో ఒక డ్రై ఫ్రూట్ పెట్టుకుని మిగతాది ఫిల్ చేసుకోవాలండి. నేను కొంచెం లాస్ట్ అర మాత్రం ఉంచేసాను. మిగతా అంతా కూడా మామూలు చాక్లెట్ సిరప్ని ఫిల్ చేసేసాను. లాస్ట్ 3 కప్స్ మాత్రం డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. ఫస్ట్ దాంట్లో ఇదిగో జీడిపప్పు వేసాను. అలానే సిరప్ని ఫిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో బాదం పప్పు వేస్తున్నాను. బాదం పప్పు కూడా వేసేసుకుని దాని మీద అది కూడా ఫిల్ చేసేసుకున్నాను. అలాగే 3 కప్స్ని కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. ఇది మనకి ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి అవి లేకుండా చూసుకోవడానికి ఒకసారి ట్యాప్ చేసేసుకుని దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది మీకు చూపించడానికి అవ్వదు కాబట్టి నేను చూపించట్లేదు. తర్వాత 2 అవర్స్ తర్వాత దీన్ని తీసి మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉండే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇంట్లోనే ఇలా తయారు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి.
మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.